హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. మరి బిగ్ బాస్ నిన్న ఎలిమినేట్ అయిన ఆర్జే శేఖర్ భాష ఎలిమినేషన్ ఎలా జరిగింది, ఎలిమినేషన్ పార్టీ ఎలా జరిగింది, ఎన్ని గంటలకు వచ్చాడు, ఏంటి, మేము ఎన్ని గంటలకు చేరుకున్నాం, కొంచెం వింతల విశేషాలు చూద్దాం. ఆర్జే శేఖర్ భాష అని వచ్చేసి నైట్ 12 రావడం జరిగింది. ఏదైతే స్పాట్ చెప్పారో అక్కడికి, అది ఎక్కడంటే మైత్రివనం సెంటర్ సిగ్నల్ దగ్గర. అప్పటికి గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లో మైత్రివనం నుంచి సారథి స్టూడియో పోయే రోడ్డు ఉంటుంది కదా, అట్లా జస్ట్ సిగ్నల్ నుంచి కొంచెం ముందుకి రాగానే మొత్తం ఎగబడ్డారు, మామూలుగా కాదు. అయితే ఫస్ట్ ఎవరు చూడలేదు ఆయనని. ఫస్ట్ చూసింది మా ఫ్రెండ్ వాళ్ళు, విజయ్ అని ఉంటాడు, వాళ్ళు చూశారు. కానీ వాళ్ళు డౌట్తో ఆగిపోయారు. ఇక మేము చూసి అమ్మటే ఊరికైతే హాయ్ హాయ్ అన్న అని చెప్పేసి మాట్లాడేసి ఫస్ట్ వీడియో షూట్ చేయడం జరిగింది. సో ఇంకా అక్కడ టాప్లోంచి పైకి లేచి ఇంకా అందరికీ చేతులు ఊపుతూ మంచిగా హ్యాపీగా ఉంటే అంతలో పోలీసులు వచ్చారు. జనరల్గా వస్తూ ఉంటారు, సెంటర్ సిగ్నల్ కదా అది. సో ఫుల్ మీడియా వాళ్ళు దాదాపు ఒక 100 మంది దాకా వచ్చారు. ఇక నెట్టుకుంటూ పోలీసులు కూడా బాగా కోఆపరేట్ చేశారు, తోసుకుంటూ. అక్కడి నుంచి దానికి దగ్గరలోనే ఉన్న ఇన్స్టిట్యూట్, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, అందులో జరిగిందనమాట సెలబ్రేషన్స్, వెల్కమ్ బ్యాక్ సెలబ్రేషన్స్. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అసలు మొత్తం మీడియా వాళ్ళు మీద పడి ఒకరి మీద ఒకరు పడి నేను కూడా చాలా ఆగమైపోయా. అంతకుముందే చాలాసేపు కంటెంట్ ఎవరు ఇచ్చారంటే, ఆయన రావడానికి ముందే శేఖర్ భాష అన్న వాళ్ళ ఒక ఫ్రెండ్ ఉంది, ఒక లేడీ మంచిగా బ్యూటిఫుల్గా ఉంది. నేను యాంకర్ ఏమనుకున్నా స్టార్టింగ్లో, మన దాంట్లో కూడా వీడియో పెట్టాను. ఆమె చాలా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అదని మాట్లాడింది. సో ఈయన లేటుగా వచ్చాడు. ఇంకా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చాలాసేపు కుదరలేదని, అంత క్రౌడు అంత ఇది అసలు కుదరలేదు. తర్వాత ఇంకా వామ్మో నా వల్ల కాదని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పుడు ఒక 10 మందికి 15 మందికి అట్లా బంచులు అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వచ్చాడు. కాకపోతే పిఆర్ లేరేమో తెలవదు ఎగ్జాక్ట్గా, ఎందుకంటే ముందే అంటే ఒక ఇది ప్లానింగ్ ఇదైతే అంటే పర్ఫెక్ట్గా అయితే లేకుంటే పిఆర్ లేరనే అనుకుంటున్నాను నేనైతే. ఉన్నా కూడా మరి లైట్గా ఉండొచ్చేమో. సో ఇంటర్వ్యూలు అయితే అంటే లేట్ అయినా కూడా అందరికి ఇచ్చారు. ఎందుకంటే నేను ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది. ఆయన వచ్చింది 12 గంటలకి. 12 గంటల నుంచి ఒక 100 మీటర్ డిస్టెన్స్ పోవడానికి అర్ధగంట పట్టింది కార్లో, అర్ధగంట పట్టింది. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవరు అక్కడ అందరికీ అంటే ఒకటేసారి ఇంటర్వ్యూ ఇవ్వాలని ట్రై చేస్తే అక్కడ ఒక అర్ధగంట వేస్ట్ అయింది. అక్కడ కుదరలేదు, 1 దాటిపోయింది. ఆ తర్వాత సపరేట్ హాల్లోకి వెళ్ళి ఒక 10 మెంబర్స్కి 15 మెంబర్స్కి బంచులుగా పిలిచి, సో నేను కూడా మన 8 నిమిషాలు ఎక్స్క్లూజివ్ పెట్టింది కూడా అప్పుడు తీసుకున్నదే. అట్లా ఇచ్చుకుంటూ పోయేసరికి అక్కడే 2 దాటిపోయింది. అంత లేట్ అయిపోయింది. నాకు నిజంగా నిద్రపోలేదు. ఆ తర్వాత ఇంక అక్కడే వీడియోలని అప్లోడ్ చేసుకొని ఇంటికి వచ్చేసి నేను మోజెస్ ఇద్దరం కలిసి వచ్చేసరికి 3:30. సో మొత్తానికైతే బాగానే జరిగింది. బట్ యునానిమస్గా ఏంటంటే నేను చాలా బెటర్గానే ఆడాను, నన్ను ఎలిమినేట్ చేశానని అయితే ఆయన అయితే ఖచ్చితంగా చెప్పాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా మీరు కూడా ఎక్కువ మంది అదే అనుకొని ఉంటారు అనుకుంటున్నా. నిజమా కదా? కామెంట్ చేయండి.